చూస్తున్నారు కదండి, ఈ గిన్నె తీసుకున్నా నేను. ఈ గిన్నె కరెక్ట్ కొలత. ఈ గిన్నెతో అయితే 4 గిన్నెలు ముక్కలు వచ్చినాయి నాకు. ఒక స్పూను, పెద్ద స్పూను పసుపు, ఇక్కడ ఎండబెట్టిన కల్లుప్పు అండి. ఇది కల్లుప్పు ఎండబెట్టి 1 గంట తర్వాత మిక్సీ పట్టుకొని ఈ సాల్ట్ని మనం వాడుకున్నాము. ఇప్పుడు 4 గిన్నెల ముక్కలకి ఒక సగం గిన్నె సాల్ట్. ఏ గిన్నెతో అయితే మనం ముక్కలు కోల్చుకున్నామో ఆ గిన్నెకి ఎండబెట్టిన ఉప్పు, కల్లుప్పు సగం గిన్నె. 4 గిన్నెల ముక్కలకి సగం గిన్నె ఉప్పు. అది గ్లాస్ అనుకోండి, గ్లాస్ 4 అయితే సగం గ్లాసు సాల్ట్ వేసుకోవాలి. ఇది మేము గిన్నెతో కోల్చుకున్నాం కాబట్టి గిన్నెతో సగం ఉప్పు వేసి కలుపుకుంటున్నాను నేను. ఇలా కలుపుకున్న తర్వాత ఒక 3 రోజులు ఊరనివ్వండి. సీసాలైనా మంచి ప్లాస్టిక్ కంటైనర్ తీసుకోండి. గుర్తు పెట్టండి. ఒక 3 రోజులు ఊరనివ్వండి. ఊరనిచ్చి 4వ రోజు ఎండలో పెట్టాక మళ్ళీ చూపిస్తాం. బాగా ఎండాలండి. 1 రోజు ఎండితే చాలు. 1-2 రోజులు ఎండినాక ఇదిగోండి 4 గిన్నెలతో ఈ గిన్నెతోటి కొలిచి కోసాం కదా, ఆ గిన్నెతోటి 4 గిన్నెలు వచ్చినాయి. ఎండాక 2 రోజులు ఊరేసి ఉంచాలి. ఇవి 2 రోజులు ఊరబెట్టి ఉంచాక 3వ రోజు తీసి గట్టిగా పిండుకొని ఎండలో పెడితే 1 రోజు ఎండకి ఇట్లా వచ్చినాయండి. ఇవి ఎండాక వచ్చిన ముక్కలు. ఇవి రసం చూపిస్తున్నాం. ఇదిగో రసం. ఈ రసం కూడా ఈ ముక్కలైతే ఎప్పుడైతే పిండామో అప్పుడే ఇవి కూడా 1 గంట సేపు ఎండలో ఉంచాలండి. ఇక్కడ కారం అండి. ఇది చిల్లీ కారం, కొంచెం ఘాటుగా ఉంటుంది కారం. ఇది ఒక సగం. ఈ కారం కూడా ఏ గిన్నె అయితే కూల్చుకున్నామో ఆ గిన్నెతోనే సగం కారం అన్నమాట కలుపుకోవాలి. ఆ సగం కారంలో ఇది ఘాటైన కారం కాబట్టి నేను 1 గ్లాస్ తీసుకుంటున్నాను. ఇదేమో కాశ్మీరీ కారం. ఈ కాశ్మీరీ కారం కొంచెం మంచి టేస్ట్ ఉంటుంది, మంచి కలర్ కూడా ఉంటుంది. ఇది కూడా వాడాను. ఈ 2 అదేమో సగం తీసుకున్నాను. ఈ కారం కాశ్మీరీ కారం. ఇది మామూలు కారం ఘాటు కోసం. ఇది 1 గ్లాసు. ఇది కాశ్మీరీ కారం ఏమో సగం తీసుకుంటాను. మొత్తం కలిపి సగం నాకు లెక్క గిన్నె సగం లెక్క తేలుతుంది. వేసుకునే వాళ్ళు మొత్తం వేసుకున్నా పర్వాలేదు, ఏదైనా సరే. సగం కారం. ఏ గిన్నె అయితే కొలుసుకున్నామని చెప్పా కదా, ఈ గిన్నె 4 వచ్చినాయి. సగం సాల్ట్ వేసి ఆల్రెడీ ఊరేసి పెట్టించాను. ఇప్పుడు కారం అది 1 గ్లాసు. మనం సగం తేలాలన్నమాట. సగం తేలాలి. మాకు ఎక్కువ ఘాటు కావాలి కాబట్టి చిల్లీ పౌడరు, ఇంకో ఆశీర్వాద్ ఇదేంటి కాశ్మీరీ కారం అని చూపించా కదా, ఇది చూడండి. ఈ కారం సగం వేసుకున్నాను అంటే మొత్తం ఈ సగానికి వచ్చేసింది. ఇప్పుడు ఇది దీంట్లో వేసుకుందాం చూడండి. ఓకే. తర్వాత మెంతి పొడి, 1 పెద్ద స్పూన్ మెంతి పొడి, 1 పెద్ద స్పూన్ ఆవాల పొడి. ఇప్పుడు 1 పెద్ద స్పూను విడిగా మెంతులు, పచ్చి మెంతులు. అంటే 1 స్పూన్ ఆల్రెడీ పొడి వేసుకున్నాను కదా, 2 వేసుకునే వాళ్ళు 2 స్పూన్లు పిండి వేసుకుంటారు. నేనైతే విడిగా మెంతులు వేసుకుంటున్నాను, బాగుంటుంది. ఇప్పుడు కలుపుకుందాం. మొత్తం ఒక్కసారిగా ఈవెన్గా కలిపేసుకుంటే మొత్తం కలిసిపోతుంది.
ముక్కలు. మేము అయితే మొత్తం వేయనండి, తిరగమోత ఇట్లా కలిపేసేసుకొని డబ్బాలో పెట్టేసుకుంటాం. జాడీలో అయినా డబ్బాలో, ఏదైతే కంటైనర్ మంచి ప్లాస్టిక్ అయితే ప్లాస్టిక్ దాంట్లో పెట్టుకోవచ్చు, జాడీలో పెట్టుకోవచ్చు. ఇప్పుడు ఎప్పుడైతే మనకి తినాలనుకున్నప్పుడు ఎంత తీసుకొని కొంచెం ఇది ఇప్పుడు ఎప్పుడు గడుపు ఇంత తీసుకొని తిరగమూత వేసుకొని పెట్టుకుంటే బాగుంటుంది. మొత్తం వేసుకున్నామంటే కొంచెం మామిడి వాసన వస్తుంది పచ్చడి, అందుకని మేము ఇలా చేస్తాం. మరి అది మీ చాయిస్, అది ఎవరి ఇష్టం వాళ్ళది. చూసుకొని మీరు కలుపుకోండి. క్వాంటిటీ చెప్పా కదా, 4 గిన్నెలకి ఒక సగం గిన్నె, ఒక గిన్నె సగం ఉప్పు వేసుకొని ఊరబెట్టుకొని 2 రోజులు ఊరబెట్టి 3వ రోజు రసం ఎండుకొని ఎండబెట్టుకుంటే ఒక రోజు ఎండిపోతుంది ఈ ఎండకి. తర్వాత మీకు చూపించే నెక్స్ట్ జరిగే ప్రాసెస్ ఇలా కలుపుకోవటం. ఇట్లా కలుపుకొని బాగా కలిపేసుకొని ఈ కొంచెం 4 రోజులు అయితే కొంచెం బాగా ఊరుతుంది. అప్పుడు ఇప్పుడు శాంపుల్ రేపు 2 రోజులు ఉంటే బాగుంటుందని మేము ఇలా పెట్టుకుంటాము. ఒక 2 రోజులు చూసి అప్పుడు తిరగమూత వేస్తాం. అది కూడా కొంచెమే, మనకు ఎంత క్వాంటిటీ కావాలో అంత తీసుకొని తిరగమూత వేసుకుంటాం అనమాట. తగ్గిమది స్టోర్ చేసుకుంటాం అట్లా. అది నేను ఇప్పుడు ఇట్లా కలుపున్నా కదండి, రేపు నేను మళ్ళీ ఒకసారి డబ్బాలో పెట్టేసుకుంటాను. రేపు మళ్ళీ నేను తిరగమూత వేసి చూపిస్తాను. నేను ఇది కొంచెం అంటే వెంటనే నూనె వేసినా కానీ ఇవన్నీ అబ్జర్వ్ చేసుకోదు మొక్క. ఇలా ముందు ఇవాళంతా నైట్ ఉంచుకుంటే రేపు పెట్టుకోవచ్చు మళ్ళీ తిరగమూత. అంటే మొత్తం కాదు, మనకు ఎంత కావాలో అంత క్వాంటిటీ మనం తీసుకొని పెట్టుకోవచ్చు తిరగమూత వేసుకొని. పచ్చడి చూసారుగా, మనకు కావాల్సినప్పుడు అంత పచ్చడి తీసుకొని ఎంత తీసుకొని దాన్ని బట్టి తిరగమూత తీసుకొని వాడుకోవడం. ఇక ఇప్పుడే తిరగమూత పెట్టేసుకున్నాం అనుకోండి, ఇప్పుడు మళ్ళీ ఆ మొక్కకి నూనె, ఈ కారం బాగా పట్టాలి. మెంతిపిండి మొత్తం బాగా పడుతుంది. మళ్ళీ 1 డే ఒక నైట్ ఉంచుకుంటే మొత్తం బాగా పడుతుంది. తర్వాత నెక్స్ట్ డే తిరగమూత మొత్తం పెట్టుకుంటాం. అంటే మొత్తం అంటే ఎంత కావాలో అంత తీసుకొని పెట్టుకుంటాము. మేము ఈ పద్ధతిని ఎప్పుడు మొదటి నుంచి ఇలాగే చేసుకుంటాం. మా అమ్మ వాళ్ళు ఇలాగే చేస్తారు. అందుకని కొంచెం కావాల్సినంత వరకు తీసుకొని రేపు ఒక 1 డే ఇలా దీంట్లో ఇట్లా ఉంచితే చక్క మొక్కకంతా పట్టేసి ముందే నూనె తిరగమూత వేసామనుకోండి దానికి పట్టదు. అందుకని ఈ విధంగా ఈ ప్రాసెస్ మేము ఇదండి. మేము మాగా ఈ డబ్బాలోనే పెట్టుకున్నాను, ఈ కంటైనర్లోనే పెట్టుకున్నాను. ఇది వాడ తిరగమూత వేసుకున్నాను. సీసాలో పెట్టుకున్నాను. నేను మొత్తం తిరగమూత పెట్టనండి, కొంచెం కావాల్సినంత క్వాంటిటీ తీసుకొని మనం తిరగమూత పెట్టుకుంటాం. ఎప్పుడు తినాలనిపిస్తే తీసి పెట్టుకుంటే బాగుంటుంది. ఈ మాగాయకి అంటే ముందే నూనె వేసామనుకోండి ఎంత మామూలు వాసన వచ్చేస్తుంది, మంచి కమ్మటి టేస్ట్ పోతుంది. అందుకని మేము కావాల్సిన వరకు తీసుకొని తిరగమూత వేసుకుంటే బాగుంటుంది. ఇదండి మాగాయ పచ్చడి. ఈ మాగాయ పచ్చడి ఇలా స్టోర్ చేసుకుంటే ఎప్పుడన్నా కావాల్సిన చెప్పు మనకు అవసరమైనప్పుడు అంత క్వాంటిటీ తీసుకొని తిరగమూత తీసుకోవచ్చు. ఇదండి మాగాయ పచ్చడి. ఎలా ఉందండి? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కన బెల్ ఐకాన్ బెల్ కొట్టండి, వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఇది నేను తిరగమూత చూపిస్తాను మీకు మళ్ళీ.